ఫ్రెండ్స్ మీరు దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నారా? సో దుబాయ్ వెళ్ళాలనుకుంటే ప్రాసెస్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేయాలి అండ్ అలానే వీసాలో బుక్ చేయాలో చాలా క్లియర్గా చెప్పాను. అండ్ దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఎలా స్టే చేయాలి అండ్ ఎలా ఉండాలి అనేది ఇంకా క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళి వీసాలో అప్లై చేయాలి అండ్ టికెట్స్ ఎలా బుక్ చేయాలి చూద్దాం. అండ్ నా ట్రిప్ ఎలా అయిందో కూడా చూసేద్దాం. లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, దుబాయ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై వెళ్తాం. ముంబై నుంచి నెక్స్ట్ డే అంటే ఈ రోజు అనమాట. నేను రికార్డ్ చేసిన 23rd, బట్ మన ఫ్లైట్ వచ్చేసి దుబాయ్కి 24th ఉంది. 24th మార్నింగ్ 8:25కి మనం 10 o'clock అలా వెళ్ళిపోతాం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ టైంకి నేనైతే దుబాయ్లో ఉండుంటాను. ఇన్స్టాల్ పోస్ట్ చెక్ చేయండి, ఒకవేళ పోస్ట్ ఉంటే ఖచ్చితంగా దుబాయ్ వెళ్ళిపోయినట్టే. అండ్ ఇప్పుడు మనం ఎలా వెళ్తాం అండ్ నేను ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేశాను, వీసాలో బుక్ చేశాను చెప్పబోతున్నాను అనమాట. మరి ఇంకా అవి తెలుసుకొని అండ్ నేను ఎలా స్టార్ట్ అయ్యానో, ఏం చేసి స్టార్ట్ చేశానో మీరు క్లియర్ తెలుసుకుంటారు. లెట్స్ గో. ఇంకా మనమైతే తెలుసుకుందాం. వీసా ప్రాసెస్ మొదలుపెట్టే ముందు మనం జర్నీ ఎలా చేస్తామని చెప్తాం. నేనైతే విశాఖపట్నం నుంచి ముంబై వెళ్తున్నాను. ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్నా. చూస్తున్నారుగా మన ఫ్లైట్ అయితే అలా వెళ్తుంది ముంబై వరకు. మళ్ళీ నేను ముంబై నుంచి దుబాయ్ అయితే వెళ్తాను, అది కూడా మీకు చూపిస్తాను. సో ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వస్తాను. టోటల్గా 1198 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. నెక్స్ట్ డే ముంబై నుంచి సముద్రం మీదుగా అలా దుబాయ్ అయితే వెళ్తున్నాను. దుబాయ్ వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మీకైతే ఖచ్చితంగా ఇన్స్టాలో పోస్ట్ పెడతాను అండ్ యూట్యూబ్లో కూడా ఖచ్చితంగా షార్ట్ పెట్టడం ట్రై చేస్తాను. సో ఫైనల్గా మనమైతే 1700 కాదు, 1900 కూడా కాదు, 2100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి దుబాయ్ అయితే వెళ్ళాం. ఫ్రెండ్స్, ఫస్ట్ నేనైతే వీసా ఎలా అప్లై చేసానో చెప్తాను. నేనైతే ఎక్స్గో నుంచి వీసా అయితే అప్లై చేస్తాను. నాకైతే 750 రూపీస్ డిస్కౌంట్ అయితే వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత వీసా మీరు క్లిక్ చేస్తే మనకు అక్కడ వీసా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వీసా పేజ్, అక్కడ మనం లాగిన్ అవ్వాలి. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి లాగిన్ అయితే అవుతుంది. ఫస్ట్ టైం మీరైతే రిజిస్టర్ చేసుకోవాలి. వీసాకి అప్లై చేసిన తర్వాత మీరు కింద చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది కదా ఏ కంట్రీస్కి ఈ వీసా అవైలబుల్గా ఉంటాయో అక్కడ చూపిస్తుంది అండ్ ప్రైస్ కూడా పక్కన కనబడుతుంది. నేను అన్నీ చెక్ చేశాను. మనకి ఎక్స్క్యూలోనే తక్కువకి వస్తుంది అండ్ డిస్కౌంట్ కూడా వచ్చింది. ఇక్కడ జాబ్ సీకర్ వీసాస్ కూడా ఉంటాయి, అది కాదు మనకు ముఖ్యం. మనకు కావాల్సిన టూరిస్ట్ వీసా కాబట్టి అండ్ సింగిల్ అంటే 30 days తీసుకుంటున్నాను. అది క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఆటోమేటిక్గా అక్కడ మనం లాగిన్ అయితే డీటెయిల్స్ వస్తాయి, లేదా మనం ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్కి వెళ్తే అక్కడ మనకి ట్రావెల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ మనం యాడ్ చేయాలి. ఇక్కడ చూసారు కదా డీటెయిల్స్ అని మనకు కనబడుతున్నాయి. ఆ డీటెయిల్స్ మనం యాడ్ చేస్తాం. పాస్పోర్ట్లో ఎలా ఉన్నాయి డీటెయిల్స్ అలాగే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనం సేవ్ అండ్ కంటిన్యూ కొడితే మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అక్కడ పాస్పోర్ట్ అడుగుతుంది చూసారా, పాస్పోర్ట్ మనం అప్లోడ్ చేసామంటే ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. అండ్ తర్వాత మనకి డాక్యుమెంట్స్ అడుగుతుంది. మన పాన్ కార్డు, పాస్పోర్ట్ ఫ్రంట్ బ్యాక్ పేజ్ అడుగుతుంది. అవి అప్లోడ్ చేసి మనం రివ్యూ చేసుకుని పేమెంట్ చేసేటమే. పేమెంట్ చేసేటప్పుడు అక్కడైతే మనకి కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మనకి అమౌంట్ అయితే తగ్గుతుంది. అవి ఆఫర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, చెక్ చేసుకుని మీరు అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ ఎలా చీప్గా బుక్ చేయాలో చెప్తాను. మనం ఫస్ట్ అయితే చీప్ ఫ్లైట్స్లోకి వెళ్ళాలి. చీప్ ఫ్లైట్స్లోకి వెళ్ళి అందులో మనం ట్రావెల్ డేట్స్ అయితే చెక్ చేసుకోవాలి. మనమైతే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా అనేది చూస్ చేసుకోవాలి. నేనైతే వైజాగ్ నుంచి దుబాయ్ వెళ్తున్నా కాబట్టి దుబాయ్ వరకు నేనైతే చెక్ చేస్తాను. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి విశాఖపట్నం, ఎండింగ్ పాయింట్ వచ్చేసి దుబాయ్. మనం రౌండ్ ట్రిప్ చూద్దాం. రౌండ్ ట్రిప్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసారా మనకి గ్రీన్లో అయితే 29,000 వస్తుంది, ఎల్లో అయితే 31,000, రెడ్ అయితే 33,000. సో మనం అయితే గ్రీన్ సెలెక్ట్ చేసుకుందాం. గ్రీన్ సెలెక్ట్ చేసుకుని చెక్ చేద్దాం మనకి ఎంతకు వస్తుంది అనేది. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి అక్కడ చీపెస్ట్, బెస్ట్, క్విక్కెస్ట్ చూపిస్తుంది. సో మనకి ఈ క్విక్కెస్ట్ చూసుకున్నాం అనుకోండి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. బెస్ట్ అయితే మనం టైం సేవ్ అవుతుంది అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. చీపెస్ట్ అయితే టైం ఎక్కువ అవుతుంది బట్ మనకి మనీ అయితే బాగా తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు మనం డేట్స్ చూసుకున్నాం కదా, ఈ డేట్స్ చూసుకున్న తర్వాత నేనేం చేస్తా అంటే క్లియర్ ట్రిప్లోకి వెళ్తాను అనమాట. క్లియర్ ట్రిప్లోని మనకి ఆఫర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. సో నేను క్లియర్ ట్రిప్లోకి వెళ్ళి అక్కడ సేమ్ డేట్స్ ఎంటర్ చేసి ప్రైస్ అయితే చెక్ చేస్తాను. మీరే చూడండి ప్రైస్ ఎంత ఉంటుందో. క్లియర్ ట్రిప్ వెబ్సైట్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత సేమ్ ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తుంది రౌండ్ ట్రిప్ అనమాట. ఆ తర్వాత అక్కడ చూసారు కదా VTZ విశాఖపట్నం అండ్ ఇటుపక్క దుబాయ్ అంటే DXB వస్తుంది. సో రెండు ఎంటర్ చేసిన తర్వాత మనం అక్కడ డేట్స్ కూడా ఎంటర్ చేస్తాం. మనం వెళ్ళేది May 5th అండ్ రిటర్న్ వచ్చేసి May 11th. ఆ 2 days మనకి అమౌంట్ అయితే తక్కువగా ఉంది. సో సర్చ్ ఫ్లైట్స్ కొడతాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రైస్ అయితే మనకు కనబడుతుంది. అండ్ ఇందులో మనం బాగా చెక్ చేసుకున్న విషయం ఏంటంటే అక్కడ మనకి స్టార్టింగ్ తక్కువ ప్రైస్ చూపిస్తుంది.
కానీ అది ఎక్కడ చూపిస్తుందో చూడాలి. ఇక్కడ చూసుకోవచ్చు అబుదాబీకి చూపిస్తుంది. సో ఆ పక్కన మనం దుబాయ్ మీద క్లిక్ చేస్తే మనకు దుబాయ్ ప్రైసెస్ చూపిస్తుంది. సో దుబాయ్కి 27,360 రూపీస్కి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దీని మీద ఇంకా అమౌంట్ అయితే తగ్గుతుంది. ఆ అమౌంట్ ఎలా తగ్గుతుందో చెప్తాను. మనం దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనం ఇంకా లోపలికి వెళ్తాం. మనకి రివ్యూ మన ఎటర్నరీ చూపిస్తుంది మనం ఎలా వెళ్తాం అనేది. మనం వెళ్ళేది వైజాగ్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి దుబాయ్, మళ్ళీ దుబాయ్ నుంచి చెన్నై, చెన్నై నుంచి వైజాగ్. ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో మీరు చూసారా మనకి కింద ఆఫర్స్ ఉన్నాయి. ఇవి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆఫర్స్. మనం ఫస్ట్ అయితే ఐసిఐసిఐ చూస్తే 2700 తగ్గింది. అండ్ తర్వాత మళ్ళీ ఫెడరల్ కార్డ్, డెబిట్ కార్డ్ చూస్తే 2700 తగ్గింది. సో ఈ కార్డ్స్ మనం యూజ్ చేస్తామంటే మనకి అమౌంట్ అయితే తగ్గుతుంది. సో టోటల్గా మనకి 24,377 వస్తుంది. ప్లస్ తర్వాత ఏమవుతుందంటే మీరు సీట్ సెలెక్షన్ బట్టి ఇంకా కన్వీనియన్స్ ఫీ కూడా యాడ్ అవుతుంది. టోటల్ ఒక సీట్ సెలెక్షన్ బట్టి అమౌంట్ అయితే యాడ్ అవుతుంది. టోటల్గా మీకు ఒక 2000 వరకు యాడ్ అవ్వచ్చు. ఆ ఎడిషనల్ అమౌంట్ అనేది సీట్ సెలెక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ మినిమం 1200 అయితే యాడ్ అవుతుంది. అండ్ మన ట్రిప్ సక్సెస్ అవ్వడానికి నేనైతే మన పెందుర్తిలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఈశ్వరుని గుడికి వెళ్ళాను. ఇక్కడ టెంపుల్లో మన సబ్స్క్రైబర్ ఉంటారు. యాక్చువల్లీ అతను కలుద్దాం అనుకున్నా కానీ నేను టెంపుల్ లోపలికి వెళ్ళకూడదు, అందుకని చెప్పి టెంపుల్ని బయట నుంచి దేవుడికి దండం పెట్టుకొని నేనైతే వస్తాను. సో అక్కడ శివపార్వతిని చూడొచ్చు. మన ట్రిప్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి దేవుడిని అయితే కోరుకున్నాను. అండ్ ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారిని కూడా కోరుకున్నాను, ఆయనంత బలాన్ని నాకు ప్రసాదించమని చెప్పేసి మన ట్రిప్ని సక్సెస్ఫుల్గా జరుపమని చెప్పి. సో మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి మనకైతే బ్యాగ్ వచ్చింది. మా బ్రదర్ అయితే ఇచ్చారనమాట దీన్ని ప్రమోట్ చేయమని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది మా బ్రాండ్ లోగో, ఇది తుమ్మలా గ్రూప్ది. అండ్ బ్యాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఒక జిప్ అయితే ఉంటుంది. ఇక్కడ జిప్ ఉంది కదా, జిప్ ఉంటుంది. మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఒక జిప్ ఉంటుంది. అండ్ ఇది వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది అండ్ లోపల ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉందన్నమాట బ్యాగ్కి. ఇదిగోండి ఇది. అండ్ స్పాంజ్ చాలా మెత్తగా ఉంది. ఇది మొత్తం ప్యూర్ లెదర్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే బ్యాగ్ ఓపెన్ చేసేప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బ్యాగ్ అయితే ఓపెన్ చేశానండి. ఫ్రంట్ జిప్లో ఎలా ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది అని పెట్టుకోవడానికి, చార్జెస్ అని పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లోపలైతే మనకి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఉంది. లోపలైతే మనకి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఒక రో ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇవి మనకి ఏమైనా మొబైల్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే చార్జెస్ అని పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం అయితే అని పెట్టుకోవచ్చు. ఇది స్కూల్ బ్యాగ్ యూజ్ చేయొచ్చు, ఆఫీస్ బ్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. మొత్తం ప్యూర్ లెదర్తో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఇది హోల్డర్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ డిజైన్ ఎందుకు ఉందంటే మనకి వెయిట్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి అండ్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి డిజైన్ చేశారు. ఈ డిజైనింగ్ కూడా మాదే. అండ్ మరి బ్యాగ్ మొత్తం యూజ్ చేసి ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఫైనల్గా మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్లాగ్ మీరు చూస్తారు నా ట్రిప్ ఎలా జరిగింది అండ్ నేను ఎలా ఫ్లై చేశాను అండ్ ముంబైలో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ దుబాయ్లో దిగిన తర్వాత ఏం చేశాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. అది మ్యాక్స్ ఎప్పుడు వస్తుంది కమ్యూనిటీలో పెడతాను. అండ్ ఫైనల్గా మీకు ఒక చిన్న విషయం, బీ ఏ పీస్ ఆఫ్ పీస్. నువ్వు కూడా శాంతిలో చిన్న భాగం కా అని చెప్పేసి అనమాట. మనం కూడా శాంతిగా ఉందాం. అండ్ మన ట్రిప్ చాలా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ దాని అందరికీ మీ సపోర్ట్ ఉంటుంది. మన బ్లాగ్స్ అన్ని మీకోసం ఈ రోజు బ్లాగ్ మిస్ అవ్వకుండా ఎవ్రీడే బ్లాగ్ వచ్చే ప్లాన్ చేశాను. ఎవ్రీడే 10:45కి ఒక బ్లాగ్ వస్తుంది. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే బ్లాగే ఉంటుంది. సో మ్యాక్స్ చూస్తారనుకుంటున్నాను. చూసి సపోర్ట్ చేయండి. ఇలాంటి బ్లాగ్స్ మీ ముందుకు ఎన్నో వస్తాయి. అండ్ ఫైనల్గా నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత దుబాయ్ ఎందుకు వెళ్ళానని చెప్తాను అనమాట. అండ్ కుదిరితే దుబాయ్లో కూడా లైవ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాల్యూ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. అండ్ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.